చాలా మంది వాళ్ళ ప్రార్థనలు అంటారు, ప్రభు ఇన్ని కష్టాలు వచ్చి నన్ను విడిచిపెట్టేసావా, ఇన్ని బాధలు వచ్చే వదిలిపెట్టేసావా. మనం సింపుల్ గా చెప్పేస్తామండి దేవుణ్ణి. ఎందుకంటే మనం ఆయన చెయ్యి విడిచిపెట్టి మనం అంటాం దేవునితో, నువ్వు నా చెయ్యి విడిచిపెట్టావేమో. దేవుడే మన చెయ్యి విడిచిపెడితే మనం బ్రతికే వాళ్ళం కాదు. మనం మనుషుల్ని వెతుకుతున్నాం కాబట్టి, లోకాన్ని వెతుకుతున్నాం బట్టి ఎవరి కనికరం నీ మీద పడట్లా. అంటే కనికరం మనుషులు పడితే ఏం జరిగిద్దండి, నువ్వు ఎవరిని వెతకాలి. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూము ఇంటికి వచ్చినప్పుడు యేసయ్య ఆ ఇంట ఉన్నాడని తెలిసి అనేక మంది వచ్చేసారట. ఎందుకు అంటే ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడేవారు లేరు వాళ్ళతో, ఆయన ప్రేమించినట్టు ఎవరు ప్రేమించేవారు లేరు. వారికి మనుషుల్ని వెతికారు, బంధువుల్ని వెతికారు, అందరినీ వెతికారు, కానీ వారికి ఏం దొరకలేదంటే యేసయ్య దగ్గర దొరికిన ప్రేమ సమాధానం దొరకలేదు. నువ్వు కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళావు, ఒక ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళావు, కానీ నీ జీవితంలో అక్కడి నుంచి నిరాశతో బయటకు వచ్చావు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన వారు నిరాశతో వెళ్ళరండి, సమాధానంతో వెళ్తారు.